శాంతియుతంగా కేటీఆర్ ఈడీ ఆఫీస్ అటెండ్ అయ్యే టైంలో మేము శాంతియుతంగా అక్కడ సపోర్ట్ గా అక్కడ నించుంటే మమ్మల్ని అనవసరంగా లాక్కొచ్చి వీళ్ళందరూ కూడా మమ్మల్ని అరెస్ట్ చేసి సిటీ మొత్తం తీసుకున్నారు. ఇప్పుడు గంట ఆల్మోస్ట్ సిటీ మొత్తం తీసుకున్నారు. ఎక్కడ తీసుకెళ్తున్నారో కూడా తెలియదు. ఎక్కడ తీసుకోపోతున్నారు రేవంత్ రెడ్డి? ఇది ఎక్కడ అన్యాయం, ఇది ఎక్కడ దౌర్జన్యం? మహిళలని కూడా చూడకుండా కుక్కల్ని పడేసినట్టు ఇలాంటి ఒక వ్యాన్ లో పడేసి లాగి పడేసి తీసుకెళ్తున్నారు. దౌర్జన్యం, ఇంతకంటే దౌర్జన్యం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇంకా ఏం చేయదలుచుకుందో చూద్దాము. ఇందిరమ్మ రాజ్యం అన్నాడు, ప్రజాపాలన అన్నాడు, ప్రశ్నించే కొద్ది అన్నాడు, అధికారంలోకి వచ్చాడు. ప్రశ్నిస్తున్న వాళ్ళందరినీ జైలపాలు చేస్తున్నాడు, నిర్బంధాలు చేస్తున్నాడు. ప్రజాపాలన లేదు, ఏం లేదు. సంక్షేమ పథకాలను అమలు చేసే తెలివి లేక దద్దమ్మ కుట్రలు చేస్తున్నాడు. 100 కోట్ల కంపెనీ 100 కోట్లు పెడితే 50 కోట్లు 40 కోట్లు మన తెలంగాణ ప్రభుత్వం పెడితే 700 కోట్ల ఇన్కమ్ వచ్చింది. ఆ ఇన్కమ్ ని మాత్రం చూపించకుండా మన గుంపు మేస్త్రి కేవలం రాజకీయ కక్ష కడుపులో పెట్టుకుని అరెస్టుల పర్వం నడిపిస్తున్నాడు. దానికి ఈ రోజు రామన్న ఈడీ ఆఫీస్కి వెళ్తా ఉంటే మేము సంఘీభావం తెలపడానికే రామన్నతో వచ్చినాము. అంత మాత్రాన తీసుకొని వెళ్లి ఏదో మేము దేశాన్ని దొబ్బి తిన్నట్టు గుంపు మేస్త్రి లాగా తీసుకొని వచ్చి ఈ రోజు మళ్లీ మాకు పోలీస్ వ్యాన్ లో నన్ను సుమిత్రక్కను అన్నను కూర్చోబెట్టి ఇంకున్నారు అన్న వాళ్ళు తీసుకొని వెళ్తున్నారు. ఎక్కడికి తీసుకొని వెళ్తున్నారో కూడా తెలియదు. అంటే అరెస్టులతోటే కేవలం రాజకీయం ఆపాలని చూస్తున్నాడు గాని ఏదో పరిపాలించి రాజకీయం చేసి తెలంగాణ ప్రజలకైతే మంచి చేద్దామని చూస్తలేడు. ఇందులో కేటీఆర్ అన్న తప్పు చేసింది ఏం లేదు. ఎందుకు అనంటే తెలంగాణకు మంచి జరుగుతుందని ఆలోచించే కేవలం రామన్న ఒక అడుగు ముందుకేసి ఈ ఫార్ములా ఈరేజ్ పెట్టించిండు. మన దేశం మొత్తం తిరిగి హైదరాబాద్ ని చూసేటట్టు చేసిండు. అటువంటప్పుడు రామన్న మంచి చేసిండు కానీ చెడెక్కడ చేసిండు. అటువంటి మంచి గురించి మేము పోరాడుతున్నాము. వచ్చిన అన్ని పథకాలు ఎక్కడి నుండి వచ్చినాయి? కేసీఆర్ గారు సంపద సృష్టించి తెలంగాణ ప్రజలకు పంచిపెట్టిండ్రు. అంటే దీనికి అర్థము ఇటువంటి మంచి పనులు చేయడం వల్లనే కదా మనకు సంపద వచ్చింది. అటువంటి సంపదనే కదా ఈ రోజు డబుల్ బెడ్రూమ్లు కావచ్చు, షాదీ ముబారక్ కావచ్చు, కళ్యాణ లక్ష్మి కావచ్చు, 200 పింఛన్ని 2000 చేయడం కావచ్చు, ఇట్లా ఎన్నో పనులు మన బాబు కేసీఆర్ గారు చేసిండు. అంటే సంపద సృష్టించి తెలంగాణ ప్రజలకు పంచిపెట్టింది. ఏదో మా కాంగ్రెస్ బీజేపీ ప్రభుత్వం అప్పుడైతే ఇయ్యలేదు కదా. మరి అటువంటప్పుడు ఈ రోజు ఇందులో ఏది కూడా జరగలేదు. ఇది నిజంగా రామన్న అన్నట్టు లొట్టపీస్ కేసు. ఈ లొట్టపీస్ కేసు గురించి మళ్ళీ అరెస్ట్ ఒకటి. మేము ఇవాళ 2 జాతీయ పార్టీలు బలమైనటువంటి ప్రత్యర్థిగా బీఆర్ఎస్ ను భావించి ఈ అక్రమ కేసులు పెట్టడం జరిగింది. మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారికి సంఘీభావం ప్రకటించడానికి ఈడీ ఆఫీస్ దగ్గర వచ్చినటువంటి మమ్మల్ని వాళ్ళు అరెస్ట్ చేసి తీసుకెళ్తా ఉన్నారు. శాంతియుతంగా మేము కేవలం సంఘీభావం తెలియజేయడానికే వచ్చినాము. శాంతియుతంగా మేము ఇక్కడ సంఘీభావం తెలియజేయడానికి వచ్చినటువంటి మమ్మల్ని అరెస్ట్ చేసి ఇవాళ పోలీసు రాజ్యం నడుస్తా ఉంది, నిర్బంధం నడుస్తా ఉంది, నిర్బంధ పాలన నడుస్తా ఉంది, పోలీస్ పాలన నడుస్తా ఉంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రజల మీద దృష్టి లేదు, పాలన మీద దృష్టి లేదు, కక్షపూరిత వ్యవహారమే తప్ప ఇంకేమీ లేదు. జై తెలంగాణ. అక్రమ కేసులు ఎన్నైనా ఎదుర్కొంటాం. కేసులు కొత్త కాదు, ఉద్యమ కాలం నుంచి ఎదుర్కొన్న కేసులే. జై తెలంగాణ.